డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవించలేకపోయినా ఆయన రూపొందించిన భారత రాజ్యాంగం రూపంలో ఎప్పటికీ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని కాకినాడ ఎంపీ వంగగీత విశ్వనాథ్ పేర్కొన్నారు. విజయవాడలో ఈ నెల 19న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు కాకినాడ ఆనందభారతి గ్రౌండ్స్లో సామాజిక సమతా సంకల్పం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీ వంగగీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎంపీ వంగగీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, కుడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, వైకాపా నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న తదితరులు పాల్గొన్నారు. విజయవాడ ప్రధానమైన ప్రాంతాల్లో 125 అడుగుల ఎత్తైన మహావిగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. దాని ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలకి మేము అడుగడుగున ఆచరిస్తున్నామని చెప్పడానికి ఇది చక్కని ఉదాహరణ. ముఖ్యమంత్రి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో, ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలు యాచించకుండా వారికి డైరెక్ట్గా వాళ్ళ అర్హతని అనుసరించి పథకాలు ఇస్తారో అదే నిజమైన ప్రభుత్వం అని ఆయన రాయడం జరిగింది. అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి అంతేకాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ఆయన నామకరణం కూడా చేయడం జరిగింది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఈ నెల 19వ తేదీన విజయవాడలో జరుగుతుంది. ఈ లోపల అన్ని కూడా సంబరాలు సన్నాహాలు జరుగుతున్నాయి. అందరూ ఉత్సాహంగా పాల్గొవాలని మేము కోరుతున్నాం.